హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. ఈ రోజు నేను ప్రెగ్నెన్సీ ఇన్వెస్టిగేషన్స్ మొదట్లోనే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలియగానే వెంటనే డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ కానీ స్కాన్స్ కానీ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయించాలి చెప్పదలుచుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నిలబడగానే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లో చాలా రకమైన మార్పులు జరుగుతాయి. ఎప్పుడైతే ప్రొజెస్టిరాన్ మొదలవుతుందో ప్రతి సిస్టమ్ మీద దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది డైజెస్టివ్ సిస్టమ్ నుంచి మొదలుకొని కిడ్నీ ఫంక్షనింగ్ వరకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ఫస్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ నిలబడుతూనే ఇన్వెస్టిగేషన్స్ అంటూ చేయడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, వాళ్ళల్లో హిమోగ్లోబిన్ శాతం ఎంతగా ఉంది, టోటల్ కౌంట్, డబ్ల్యూబీసీ కౌంట్ కానివ్వండి, ఆర్బీసీ కౌంట్ కానీ, రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అండ్ ప్లేట్లెట్స్ కానీ ఎంతవరకు ఉన్నాయి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ప్రెగ్నెన్సీకి బేర్ చేసే స్థితిలో ఉందా లేదా అనేది ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా, దాంతో పాటుగా బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ యూరిన్ టెస్ట్ వరకు, లివర్ ఫంక్షనింగ్ ఎంత వరకు ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, దీంతో పాటుగా వాళ్ళలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకొని ఈ ఫస్ట్ మంత్ లో జరిగే ప్రెగ్నెన్సీ ఇన్వెస్టిగేషన్స్ తోనే త్రూ అవుట్ ద 9 months ప్రెగ్నెన్సీ పీరియడ్ లో వాళ్ళల్లో ఏ రకమైన మార్పులు వస్తున్నాయి, ఒకవేళ వాళ్ళలో ఇచ్చింగ్ ఎక్కువగా వచ్చి ఏమైనా సిమ్టమ్స్ తర్వాత యూరిన్ లో కానీ హార్ట్ లో కానీ, అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తున్నప్పుడు కూడా ఈ ఫస్ట్ మంత్ లో వాళ్ళ బీపీ లెవెల్స్, వాళ్ళ ఫిజికల్ స్టేటస్ ని బట్టి కంపారిజన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కంపారిజన్ తో ప్రెగ్నెన్సీలో మార్పులు వస్తున్నాయో వాళ్ళకు సహజంగానే మొదటి నుంచి ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోగలుగుతాం. ఈ విషయాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాతే మనకి క్లారిటీ వస్తుంది. సో మీకు మీ గైనకాలజిస్ట్ అడ్వైస్ చేసినట్టయితే డీలే చేయకుండా, అంటే 3rd month లో చేయించుకుంటాం మేడం, 4th month లో చేయించుకుంటాము, ఇప్పుడు కుదరదు, ఇప్పుడే చేయించుకోవాలా, ఈ రకమైన డౌట్స్ కాకుండా మీరు మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఎందుకు అనేది తెలుసుకొని మొదట్లోనే ఇన్వెస్టిగేషన్స్ చేస్తే దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ మంచిగా బిడ్డ ఎదుగుదలకి హెల్ప్ అవుతుంది. తల్లికి ఏ రకమైన అనీమియా స్టేట్ ఉన్నా, ఏదైనా రక్త కణాల్లో తేడాలు ఉన్నా అవి కరెక్ట్ చేసుకుంటూ సరైన మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ సరైన మందులతో బిడ్డ ఎదుగుదల కానివ్వండి, తల్లి ఆరోగ్యం కానివ్వండి చక్కగా ఉంటుంది. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఎదుగుదల కూడా సరిగ్గా ఎదుగుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ ని విశిష్టత మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.